దేవస్థానం పైన ఎన్ని దాడులు చేయాలో అన్ని దాడులు చేసేసింది వైకాపా ప్రభుత్వం. లాస్ట్ 5 ఏళ్లలో మనం అబ్జర్వ్ చేస్తే కల్తీ లడ్డు అక్కడితో మొదలు పెడితే పరకామణి చోరీ, చిన్న చోరీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. చిన్న చోరీ. అసలు పరకామణి చోరీ గురించి మాట్లాడడానికి ఎన్ని ఆర్టికల్స్ రాసినా పాపం లేదు. అలాంటి చోరీ చిన్న చోరీ. ఎన్ని శిక్షలు విధించినా సరిపోదు. లడ్డు, నెయ్యి, పాలు అన్న ప్రోడక్ట్ లేకుండా లడ్డూని తయారు చేసిన గొప్ప మనుషులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి ఒక నాణ్యమైన ప్రసాదం ఇవ్వాలి. ఎందుకంటే స్వామివారిని ఆరాధించే వాళ్ళు ప్రపంచం మొత్తం ఉంటారని చెప్పి అందరికీ తెలిసిన నిర్లక్ష్య ధోరణి కావాల్సిగా చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగింది. ఎవ్వరికీ తెలియకుండా జరగటం కాదు. జేబులు తడిపితే చాలు, దేవుడైనా ఎవరైనా పర్లేదు అన్న ఒక ధోరణి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు ఆల్రెడీ మనకు కనిపిస్తుంటే. మనం ఇంకా చూసుకుంటే ఆఖరికి ఆశీర్వచనాల్లో కప్పే షాల్లో కూడా కల్తీ. డబ్బులు ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు కొంతమంది విఐపీస్, ఆటిల్లో కూడా కల్తీ. షాల్ నాణ్యతలో. తిరుమల తిరుపతిలో అయితే మనం చూసుకుంటే తిరుమలలో ఖాళీ సీసాలు దొరికాయి పైన, పట్టించుకునే నాదురే ఉండేవాళ్ళు కాదు. ఇంకా టికెట్ల కోసం అయితే దండయాత్ర. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోవటం, ఎక్కడ అడ్డుకట్టేయలేరు.